హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూసారా ఫ్రెండ్స్, వికారాబాద్ టు కృష్ణ ఈ రైల్వే లైన్కు అడుగులు వేగంగా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇటీవలే ఈ రైల్వే లైన్ సర్వే పనులు అనేది మొత్తం పూర్తయిపోయాయి. డీటీఎల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పనులు అనేవి ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ పనులను పూర్తి చేసుకొని ఈ రైల్వే లైన్ పనులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఈ రైల్వే లైన్ అనేది 3 జిల్లాలు, ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జిల్లాలు మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ వికారాబాద్ టు కృష్ణ రైల్వే లైన్. ఈ వికారాబాద్ టు కృష్ణ రైల్వే సంబంధించినటువంటి సర్వే పనులు మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు డిపిఆర్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయినాక మనకి రైల్వే లైన్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రైల్వే లైన్ పొడవు వచ్చేసి మొత్తం 121.70 కిలోమీటర్లు. దీనికి అయ్యే ఖర్చు వచ్చేసి 3,200 కోట్ల రూపాయలతో ఈ యొక్క వికారాబాద్ టు కృష్ణ రైల్వే లైన్ని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఏ ప్రాంతాల మీద వెళ్తుందంటే చిట్లపల్లి, పరిగి, కొడంగల్, టేక్లకోడ్, రావులపల్లి, మాటూర్, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తల్ ప్రాంతాల మీదుగా ఇది నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి కృష్ణ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఒక్కసారి ఈ వికారాబాద్ టు కృష్ణ రైల్వే లైన్ మొత్తం పూర్తయితే ఈ పారిశ్రామికంగా కూడా ఈ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో నల్గొండ, రంగారెడ్డి మరియు మహబూబ్నగర్ జిల్లాలు కూడా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి ఫ్రెండ్స్. ఈ వికారాబాద్ టు కృష్ణ రైల్వే లైన్ పూర్తయితే ఎన్నో గ్రామాలకు, ముఖ్యంగా ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు రైల్వే కనెక్టివిటీ అనేది ఉండబోతుంది ఫ్రెండ్స్. గత దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలకు రైల్వే కనెక్టివిటీ అనేది లేదు. ఈ వికారాబాద్ టు కృష్ణ రైలు మార్గం మొత్తం పూర్తయితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు రైల్వే సౌకర్యం అనేది ఏర్పడుతుంది. పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వికారాబాద్ టు కృష్ణ రైల్వే లైన్ అనేది చిరకాల కోరికైనటువంటి ఈ 3 జిల్లాల ప్రజల కళ అనేది త్వరలోనే సాకారం అవ్వబోతుంది. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి కొడుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ 120 కిలోమీటర్ల రైలు మార్గం ఏదైతుందో వికారాబాద్ టు కృష్ణ రైలు మార్గం త్వరలోనే రైల్వే లైన్ పనులు పూర్తి చేసుకొని ప్రజలందరికీ అందుబాటులో రావాలని మనసారా కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.